నమస్తే, భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు: సముద్ర గర్భంలో ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థ, అణ్వాయుధ స్థావరాలు, ప్రపంచానికి కనపడని పెద్ద ప్రాంతీయ శక్తి కేంద్రం. ఇజ్రాయెల్ యొక్క కొత్త జలాంతర్గామి ఐఎన్ఎస్ డ్రాన్ సైనిక శక్తికి పటిష్టమైన కేంద్రంగా మారింది. ఇరాన్ దాడుల నుండి తట్టుకునే రీతిలో ఇజ్రాయెల్ తన రక్షణ వ్యూహంలో కీలక పాత్ర వహిస్తున్నది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య దీర్ఘకాల శత్రుత్వం పొరుగు దేశాలతో కూడిన సంక్లిష్టమైన ప్రాక్సీ యుద్ధంలో వ్యక్తమైంది. పొరుగున ఉన్న శత్రువుల నుండి రక్షించుకునేందుకు మరియు వారి ఆకస్మిక దాడులను అరికట్టడానికి దాని వ్యూహంలో భాగంగా ఇజ్రాయెల్ తన జలాంతర్గాములతో సహా దాని సైనిక సామర్థ్యాల గోప్యతను కాపాడుకోవడానికి అనునిత్యం కష్టపడుతోంది. ఇజ్రాయెల్ యొక్క సైనిక పరాక్రమం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అత్యంత బలమైనదని విస్తృతంగా గుర్తించబడింది. ఐరన్ డోమ్ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు మరియు F-15, F-35 లాంటి శక్తివంతమైన విమానాల ద్వారా ఈ విషయం తెలిసింది. జర్మనీ మరియు బ్రిటన్ నుండి ఆధునిక ఆయుధ పరికరాలతో నిర్మితమైన జలాంతర్గాములను కొనుగోలు చేయడం వలన ఇజ్రాయెల్ సముద్ర సామర్థ్యాలు మరింత మెరుగుపడింది. ఇంకా తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నిర్విరామంగా పరిశోధనలు జరుపుతున్నది. 1999లో 3 డాల్ఫిన్ తరగతి జలాంతర్గాములు మరియు 2000 సంవత్సరం నుండి మరో 2 సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అణ్వాయుధాల రంగంలో మరింత పటిష్టమైన రక్షణ వ్యవస్థ కోసం ఇజ్రాయెల్ యొక్క ప్రయత్నంలో ఫ్రాన్స్ ప్రధాన మిత్రదేశంగా మారింది. ప్రారంభంలో మొదటి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టి ఆపై ఎదురుదాడిని ప్రారంభించే వ్యూహాన్ని అనుసరించింది. ఇజ్రాయెల్ 1956లో యుద్ధం తర్వాత మరింత పటిష్టమైన ఎదురు దాడి యొక్క అవసరాన్ని గుర్తించింది. ఇది అణు రియాక్టర్ను నిర్మించడంలో ఫ్రాన్స్తో కలిసి పనిచేసింది. ఇజ్రాయెల్ యొక్క అణ్వాయుధాల ఉనికిని 1986 నుండి ధృవీకరించబడినప్పటికీ ఇస్రాయెల్ అధికారికంగా వాటి ఉనికిని నిరాకరిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దాదాపు 90 న్యూక్లియర్ వార్హెడ్లను కలిగి ఉందని, ఇంకా ఎక్కువ సంఖ్యలో తయారీ కోసం పుష్కలంగా ప్లూటోనియం నిల్వలను కలిగి ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ఐఎన్ఎస్ డ్రాన్తో సహా కొత్త జలాంతర్గాములు అణు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించగలదని అందరూ నమ్ముతున్నారు. ఇది ఇజ్రాయెల్ యొక్క వ్యూహాత్మక సామర్థ్యాలకు శక్తివంతమైన కోణాన్ని జోడిస్తుంది. మరింత శక్తివంతమైన క్షిపణులను నిల్వ చేయడానికి మరియు ప్రయోగించడానికి అతి పెద్ద జలాంతర్గామి ఐఎన్ఎస్ డ్రాన్ రూపకల్పనలో మరియు అణ్వాయుధాలను మోసుకెళ్లడంలో దాని విశిష్టతను వ్యక్తపరుస్తున్నది. ఇజ్రాయెల్ యొక్క అణు జలాంతర్గాముల రూపకల్పనలో అతి చిన్న అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దానికి తగిన మానసిక శక్తి మరియు నిర్ణయాత్మక సామర్థ్యాలను కూడా కలిగి ఉంది. పటిష్టమైన సిమ్యులేటర్ ప్రయోగాలను అమలు చేస్తున్నది. ఈ పనిలో సమర్థవంతమైన జట్టు కృషితో సంక్లిష్టమైన సమస్యల పరిష్కారంలో ఒత్తిడి తట్టుకునే శక్తి విషయంలో తగిన జాగ్రత్తలు అనుసరిస్తున్నది. ఇజ్రాయెల్ యొక్క జాతీయ భద్రతను నిర్వహించడంలో అత్యున్నత వ్యూహాత్మక వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.